వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెనుగొండ నుంచి పోటీ చేస్తా మంత్రి ఉషా శ్రీచరణ్. గిరిజన సంక్షేమం వైఎస్ జగన్ తోనే సాధ్యం, అశ్వథ్ నాయక్ టీటీడీ సభ్యుడు. తాడిపత్రిలో తప్పు చేస్తే తాట తీస్తా కేతిరెడ్డి పెద్దిరెడ్డి శాసనసభ్యులు. శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారి లక్ష తులసి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు. వెనుకొండలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఉత్సవమూర్తులతో లక్ష్మీ నరసింహస్వామి ఊరేగింపు కార్యక్రమం. కడప జిల్లా ఎర్రగుంట్ల టౌన్ లో బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం. సీఎం వైఎస్ జగన్ తన సీటును మార్చారని, కళ్యాణ్ దుర్గం నుంచి పోటీ చేయడం లేదని, సీఎం జగన్ తనను వచ్చే ఎన్నికల్లో నేను పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నానని మంత్రి ఉషా శ్రీచరణ్ సంచలన ప్రకటన చేశారు. అనంతపురం ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ ఆదేశాల మేరకు నేను కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు వెళ్తున్నానని చెప్పారు. నిన్నటి రోజు సీఎం జగన్ తో కలిసినప్పుడు సామాజిక వర్గ ఈక్వెన్స్ లో భాగంగా మార్పులు చేస్తున్నట్టు తమతో చెప్పారన్నారు. కళ్యాణదుర్గం స్థానాన్ని బోయ సామాజిక వర్గానికి కేటాయించారన్నారు. ఇన్ని రోజులు తనని ఆదరించిన కళ్యాణదుర్గం ప్రజల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని, ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటానన్నారు. తాను పెనుగొండకు వెళ్లినా ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎక్కడైనా సీఎం జగన్ ని ఫ్యాన్ గుర్తునే చూస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీలో అందరూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది సీఎం జగన్ 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆమె వివరించారు. సామాజిక న్యాయం ప్రతి ఒక్క కులానికి చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం కాబట్టి అందులో భాగంగా శరవేగంగా అనంతపురం జిల్లా, అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా చాలా సీట్లలో మార్పులు చేర్పులు అయితే జరుగుతూ ఉండేది అయితే వాస్తవం. సో ఎందుకు ఇది చేసుకుంటున్నామంటే, ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీస్, ఈ ఒక సామాజికంగా పరిపూర్ణంగా ప్రతి కులానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. ఎక్కువగా కులాలు ఎక్కడున్నారో అక్కడ సామాజిక న్యాయం కోసం ఈరోజు ఈ మార్పులు అయితే జరుగుతున్నాయి. మళ్ళా మన పార్టీ నినాదం అయితే వై నాట్ 175కు 175 అనే నినాదంతో వెళ్తున్నాం. ప్రజా సంక్షేమం కొరకు, అదేవిధంగా ద వీకర్ అండ్ ద డౌన్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, ద వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ జగనన్నే రావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మన బాధ్యత. మా జగనన్న పైన, మన పైన ఉండే ఒక పెద్ద బాధ్యత ఏదంటే, మళ్ళీ వెల్ఫేర్ స్కీమ్స్తో, మళ్ళీ ఈ డెవలప్మెంట్తో ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా హైయెస్ట్ మెజారిటీతో మళ్ళీ వచ్చి వై నాట్ 175కు 175 అనే నినాదం అయితే పూర్తి చేయబోతున్నాం. కాబట్టి అందులో తప్పనిసరిగా ఈ మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు కళ్యాణదుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలో ఈరోజు పెనుకొండలో నన్ను పోటీ చేయమని అంటున్నారు. ఖచ్చితంగా పెనుకొండ నుంచి నేను పోటీ చేస్తున్నాం. డెఫినెట్గా ఏదైతే ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నా రాజకీయ ప్రస్థానం అయితే ఖచ్చితంగా కళ్యాణదుర్గంలోనే 2014లో జరిగింది. అపోజిషన్లో ఉంటూ మళ్ళీ రూలింగ్లో వచ్చి కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించినారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా నేను మనస్పూర్వకంగా వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలాగా ఉంటాను. అదేవిధంగా ఏదైతే కళ్యాణదుర్గం డెవలప్మెంట్లో నా లీడర్స్, నా క్యాడర్, మా ప్రజలందరూ కూడా కృషి చేశారో వాళ్ళందరూ కూడా మనస్పూర్వకంగానే ఈ యొక్క మీ మాధ్యమం ముఖాంతరం, మీడియా ముఖాంతరం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాకైతే కొత్త రెస్పాన్సిబిలిటీగా ఈరోజు పెనుకొండలో పోటీ చేయమంటున్నారు. అధిష్టానం ఏమి చెప్పినా దానికి కట్టుబడి ఉంటూ ఖచ్చితంగా మేమందరూ కూడా మా జగన్ సార్ ఏదైతే చెప్తారో, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటూ చాలా సంతోషంగానే ఈ కొత్త బాధ్యతను తీసుకుంటూ మళ్ళీ
ఏ కాన్స్టిట్యున్సీలో మాకు పోటీ చేయమంటారో, ఏ జవాబుదారీ ఇస్తారో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా 100కు 100% మనం చేసుకొని వస్తాం. ఎందుకంటే మనం నమ్మిండే సిద్ధాంతం జగనన్న, భగవంతుడు, ప్రజలు, కష్టం. ఇదే సిద్ధాంతం. ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా కూడా అక్కడున్న ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే జగనన్న. గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క గడపలో కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉండేది జగనన్న మళ్ళీ సీఎం కావాలి అని. ఆ ఒక మోటివ్తో, ఆ ఒక బ్యాక్గ్రౌండ్తోనే ప్రతి ఒక్కరు కూడా ఈ మార్పులు చేర్పులు కూడా చాలా 100కు 100% నిండు హృదయంతో స్వాగతిస్తున్నారు. మీరు ఒకటే గమనించాలి, బీసీలకు రాజ్యం అంటే అది జగనన్నతోనే సాధ్యం. మనం చెప్పేది ఒకటే, ఈ మార్పులు చేర్పులు అయితే చాలా నిండు హృదయంతో సాగిస్తున్నాము. 100% క్యాడర్ ఎక్కడున్నా కూడా మైదాన ప్రాంతాలకు దూరంగా జీవిస్తున్న గిరిజనులకు ఆర్థికంగా, సామాజికంగా చేయూతనిస్తున్న నాయుడు సీఎం జగన్ అని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అశ్వర్థ నాయక్ అన్నారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో గిరిజన నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గిరిజనుల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సీఎం జగన్ చేపట్టారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఇచ్చిన హామీలను 99% నెరవేర్చారన్నారు. గతంలో చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని కూడా నెరవేరుస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సీఎం జగన్ ఇచ్చినంత ప్రాధాన్యత గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదన్నారు. గతంలో వైఎస్ఆర్ కంటే జగన్ 4 ఇంతలు ఎక్కువగా సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. ప్రజలు మరోసారి జగన్ ను సీఎం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అశ్వర్థ నాయక్ అన్నారు. ఈ నెల 29న అనంతపురం నగరంలో రాబోయే సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రేపటి రోజు జరగబోయే సామాజిక సాధికార యాత్ర, బస్సు యాత్ర గురించి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడమైనది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న మహోన్నతమైన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో ఈ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టి ఈ సమాజంలో గౌరవప్రదంగా జీవించే విధంగా ఆయన పరిపాలన సాగుతూ ఉంది. 4.5 సంవత్సరం అయిపోయింది. మరి ఎన్నడూ లేని విధంగా వారి తండ్రి గారు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక విధంగా ఉంటే, మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి ఈ వర్గాలని, ఈ అణగారిన వర్గాలని ఏ విధంగా ఈ సమాజంలో ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా గౌరవప్రదంగా మిగతా సామాజిక వర్గాలతో సమానంగా స్వేచ్ఛగా బతకాలి అని చెప్పేసేసే కోణంలో ఆలోచన చేస్తూ మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఈ రాష్ట్రంలో, మరి ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన దాఖలాలు లేవు. మరి అని సంక్షేమ పథకాలు పెట్టినా కూడా దాదాపు 99% ఈ సంక్షేమ పథకాలు ఆయన మేనిఫెస్టోలో పెట్టని సంక్షేమ పథకాలని కూడా ఇంప్లిమెంట్ చేసి ఇవాళ ఈ అవినీతికి ఆస్కారం లేకోకుండా ఈ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు కూడా అన్నారు, అందరికీ తెలుసు ఈ విధంగా ఈ పెన్షన్ స్కీమ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మన రాష్ట్రంలో కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన కూడా ఆయనకు వచ్చింది. మరి ఈ విధంగా ఇంతటి ఎక్స్పీరియన్స్ అయిన మనిషి, ఇంత రాజకీయ అనుభవం కలిగిన కేసీఆర్ గారే మన పథకాల్ని, మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న పథకాల్ని ఇవాళ ఆయన కూడా ప్రశంసించారని చెప్పేసి అంటే చాలా అభినందించదగ్గ విషయం. మన గౌరవ ముఖ్యమంత్రి అన్నారాయన వై నాట్ 175 అని, అంటే 175 మనం ఎందుకు గెలుచుకోకూడదు, ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చింది ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ ద్వారా. ప్రతి ఒక్క వ్యవస్థ, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమము ఇవాళ ప్రజల వద్ద, ప్రజల ఇంటికే చేరుస్తూ ఉండే విషయం కూడా మనందరికీ తెలుసు. ఇవాళ మా గిరిజన జాతికి సముచితమైన ఉన్నత స్థానంలో నిలబెట్టారు అన్ని రంగాల్లోనూ. ఇది రాజకీయ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, సామాజికంగా, ఆర్థికంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ గిరిజన జాతికి అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. మరి ఎక్కడో కొండ కోణంలో బతికి ఉండి ఇవాళ ఈ మైదాన ప్రాంతాలు, ఈ సామాజిక, ఈ సోషల్ ఇంజస్టిస్ లేకోకుండా ఇవాళ మా గిరిజన జాతిని, సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, వారికి ఈ సమాజం ఎప్పుడు వారికి కానీ, మరి వారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారికి కానీ ఎప్పుడు మా గిరిజన సమాజం ఎప్పుడు వారికి కృతజ్ఞతలతో ఉండి వారిని ముందుకు నడిపిస్తున్నాను. వారికి ఎప్పుడు అండగా ఉండి
రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్స్ లో వారిని అఖండ విజయం సాధించాలని చెప్పేసి మేమందరూ కృషి పట్టుదలతో ఇవాళ పనిచేస్తున్నాము. ఈ సమాజానికి, మా గిరిజన సమాజానికే కాదు, మరి యావత్తు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క బీద వ్యక్తి, బీద కుటుంబం కూడా వారికి అండగా ఉండి రేపు రాబోయే ఎలక్షన్స్ లో అఖండ విజయంతో ఆయన్ని గెలిపించి మరి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, వారి తాట తీస్తామని, మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతామని, 2-3 నెలల్లో అందరికీ బుద్ధి చెప్తామని తాడిపత్రి శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దిరెడ్డి అన్నారు. తనపై పాంప్లెట్లు పంచుతున్నారని, ఏ విచారకైనా తాను సిద్ధమని ఎన్నోసార్లు చెప్పానని, మళ్లీ చెబుతున్నానని, దమ్ముంటే జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని పెద్దిరెడ్డి సవాల్ చేశారు. తాడిపత్రి అభివృద్ధి చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని, ఆయన పాలనలో తాడిపత్రిని సర్వనాశనం చేశారని పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాంప్లెట్ సంస్కృతి ఎప్పుడు వస్తుందంటే, మనం దిగజారి ఉనికి కోల్పోయి మన ఇంటి దగ్గరికి ఎవరు కార్యకర్తలు రాక మనం బజార్లో పడి ఏమి దిక్కుదోచిన పరిస్థితుల్లో ఎదుటాని మీద ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు ఈ పాంప్లెట్ సంస్కృతి ఉంది. నాకు ఉండే అవగాహన కానీ నాకుండే పరిజ్ఞానం ప్రకారం నా ఆలోచన అది. ఈరోజు ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇంత నీచమైన సంస్కృతికి తోడ్పడినాడంటే అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏమంటే, పెట్టుబడి లేకోకుండా ఒక చార్టర్ అకౌంట్ నాకు దొరికినాడు అనుకుంటాను, ఒక గుమస్తా దొరికినాడు అనుకుంటాను. ఏంటంటే నా దగ్గర వచ్చి పని చేయకపోయినా పబ్లిక్ తెలియజేస్తే ఎవడెవరు వచ్చి నాకు పాంప్లెట్ ఇచ్చే మా ఆడిటర్కి నా ఆస్తి ఇంతని చైర్మన్ గారు గుమస్తా వచ్చి నాకు పంపించినాడని ఆ పాంప్లెట్ పంపించి దానిపైన చేస్తా. ఇది ఒక ఎత్తు. నేనేమో ఆస్తులు కొనిండేది, నేను నా కొడుకులు వ్యాపారం చేసే ఆస్తులు కొన్నా తప్ప నేను ఎక్కడ గుజరీ సామాన్లు, దొంగతనాలు, దోపిడీలు చేసి నేను కొనలే. అయ్యా, మేము కమాండర్ జీప్లో తిరిగేటప్పుడు కూడా 85లో 83లో కూడా నువ్వు మోటార్ సైకిల్లో తిరుగుతాను. మీ అన్న గెలుపు కోసము ఒకానొక టైంలో మా అన్న 10,000 చందా ఇచ్చి కొత్త జీపు తీసుకొచ్చి మీకు బీగాలు ఇచ్చిన పరిస్థితి. తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఎంతోమంది ఇళ్ల కాడ అరుగుల మీద వండుకున్నారు మీరు, చందాల కోసము, వాళ్ళ ఓట్ల కోసం. అరుగుల మీద తెల్లారుజాము 4 గంటలకు పోయి మీ అన్న అరుగు మీద పెట్టుకొని ఆ రైతు లేసేంత వరకు, మోతబారు రైతు లేసేంత వరకు అడక్క తినేదానికోసం, అది చందా అనుకోవచ్చు, మీరు అడక్క తినేదానికోసం కావచ్చు, తెల్లారుజామున పోయి పండుకొని డబ్బులు ఇప్పించుకొని, చందాలు ఇప్పించుకొని, అయ్యా బాబు మీరు నాకు ఎలక్షన్ చేయండి అనే పరిస్థితి నుండి ఈరోజు అదే నాయకులను, అదే కార్యకర్తలను తిట్టే స్థాయికి ఎదిగినారు. ఒక్కసారి మీ గతం గురించి ఆలోచన చేయండి. ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడేది, ఏది మాట్లాడాలనేది ఆలోచన లేకుండా, పరిజ్ఞానం లేకుండా ఈ విధంగా తయారైన. రెండోది, నిన్న మున్సిపల్ కమిషనర్ గారికి సుందరీకరణ అని ఒక ఫోన్కు 200-250 అవుతుంది. అతనే నేను ఫోన్లకు ఉండే జెండాలు తొలగించను, ఓన్లీ నేను లైటింగ్ మాత్రమే వేసుకుంటా సుందరీకరణ, దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. అతను జెండాలు పీకుతా అంటే పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు తీయాకండి అంటే, పోలీస్ అధికారులకు అప్పట్లో ఇతను లెటర్ చూపించడం లేదు కాబట్టి ఇట్లా తీసి కాంట్రవర్సన్ చేయొద్దండి, తాడిపత్రిలో ఏదన్నా ఉంటే మేము తీసే ఇస్తాం మున్సిపాలిటీతో మాట్లాడని చెప్పిన దానికి ఈరోజు మళ్ళా కూడా పోలీస్ అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తాను. అంటే నువ్వే ఇచ్చి, నువ్వే పర్మిషన్ మున్సిపాలిటీలో తీసుకొని మేము లైటింగ్ మాత్రమే వేసుకుంటాం, జెండాలు పోమని చెప్తూ జెండాలు పీకేదానికి ప్రయత్నం చేస్తూ ఏదో సిచ్యువేషన్ క్రియేట్ చేసి వైఎస్ఆర్ కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ ఏదన్నా గలాటలు జరిగితే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించితే ప్రజల్లోకి
అతను పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కోపంతో అతనిపైన దాడి చేసి దెబ్బలు తింటే దాని సాకుగా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన తప్ప అతను ఏరే విధంగా ఏం లేదు. కానీ అతను ధర్నా కూర్చుండేటప్పుడు మాత్రం నేను లైటింగ్ వేస్తా అంటే ఎమ్మెల్యే అడ్డపడతాడని చెప్తాడు తప్ప అక్కడుండే జెండాలు తొలగిస్తా అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుపడతాడు అనేది చెప్పడం లేదు. అంటే ఎంత తెలివిగా అధికారులను కావచ్చు ప్రజలను కావచ్చు ముబ్బిపెట్టే కార్యక్రమంలో అతను ఉన్నాడు. ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒకటి ఎలక్షన్లు 4 నెలలు ఉన్నాయని ఆలోచనతో చేస్తున్నాడు. సంవత్సరం నుండి ప్రతిరోజు ఏదో విషయం పైన అది ఈ విషయంలో మనం చేయాలా లేదా అన్న ఆలోచన లేకుండా ప్రతిరోజు మీడియా మీద కూర్చోవడం, లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళలో పిలుచుకోవడం, పోలీస్ స్టేషన్లలో అధికారులను బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతుకుతాను. నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తాను, నేను నా కష్టాజీతంతో నేను నా ఆస్తులు కొన్నా. ప్రభాకర్ రెడ్డి కష్టాజీతంతో ఆస్తులు కొన్నాడేమో, ఒక్కసారి చర్చకు రమ్మని. ప్రతిసారి నేను ఈ చర్చకు రమ్మని నేను ఏంటికి చెప్తానంటే అంతో ఇంతో ఎప్పుడో ఒకసారి అతను టెంప్ట్ అయి నేను వస్తాను అని చెప్పి మీడియా మిత్రులకు పోలీసు అధికారులకు చెప్తారేమో అని ఎదురు చూస్తాను. ఏంటంటే ఒకసారి చర్చకు వస్తే అతని బతుకు ఏమిటో అనేది ప్రజలకు తెలియజేయాలనేది నా ఆలోచన. నాకు అంత ఓపిక లేదు. అతను మాత్రం పద్దెనిమిది లేసి ఒక పని పెట్టుకున్నాడు. ప్రజల్లోకి పోడు కానీ మీడియానో యూట్యూబ్ ఛానళ్ళలోనో ఒక 5-6 మందిని వ్యక్తులను పెట్టుకొని అడ్డం వచ్చినట్లు అందరి మీద రెచ్చగొట్టే దొరలతో మాట్లాడతా వాళ్లకు తెలుగు కూడా మాట్లాడరాని భాషతో మాట్లాడిస్తాను. నాకేం ఇబ్బంది ఏం లేదు. అది ఎప్పుడోసారి దాని మూల్యం దాన్ని చెల్లించేదానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. ఇది టైం కాదనే ఊరుకునడం జరుగుతుంది. నేను చెల్లించకపోయినా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఊరుకునే పరిస్థితి లేరు. అంటే ఆ స్థాయి మితిమీరిపోయింది. అంటే వ్యక్తిగత దూషణలకు పోయే పరిస్థితికి వచ్చింది. అతనేమన్నా దీనికి ఇదంతా కారణం ఏమంటే ఎలక్షన్ల ముందు ప్రభాకర్ రెడ్డి నా గురించి ప్రజలకు చెప్పిండేది వేరు, ఇప్పుడు జరుగుతుండేది వేరు. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారి ఆలయంలో కర్రి రామరెడ్డి గంగా భవాని దంపతులు నిర్వహించిన లక్ష తులసి పూజ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి ఈ కార్యక్రమంలో తేతలి రాధాకృష్ణారెడ్డి, గణేష్, పోతంశెట్టి కృష్ణారెడ్డి, పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి వెంకట మునీశ్వరరెడ్డి, నల్లమిల్లి సీతారామరెడ్డి, సత్య విశ్వనాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నిర్వహించు ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా స్థానిక అంకలమ్మపేటలో అంకలమ్మ తల్లి దేవస్థానం వద్ద నుండి ఏనుగుపాలెం రంగనాయక స్వామి గుడి వద్దకు, అక్కడి నుండి ఏడిపి బ్యాంక్ వీధి నుంచి అమ్మవారి దేవస్థానం వద్దకు ఆలయ మహిళ భక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ మూర్తులతో లక్ష్మీ నరసింహస్వామి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ధనుర్మాసంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం గ్రామ అభివృద్ధి, గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలాగా స్వామివారి చూపు గ్రామంపై ఉండాలని, ఆ స్వామివారి దివ్య ఆశీర్వాదంతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో లోక కళ్యాణం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
మహిళలు స్వామివారికి నిండు బిందెలతో వారు పోసి కొబ్బరికాయలు కొట్టి మంగళహారతులు గడప గడపకు స్వామివారు వెళ్లడం జరుగుతుంది. మేళ తాళాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ప్రధాన సేవకులు జాజుల మాల్వాద్రి, ప్రసన్న, వీరాంజనేయులు, వెంకటరెడ్డి, నరసింహరావు, సత్యనారాయణ, అమ్మవారి అంకలమ్మ తల్లి భక్త బృందం ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల టౌన్ 4వ వార్డ్ ఎస్సీ కాలనీ నేతాజీ స్కూల్ వీధి సత్రం వీధి ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, వేలాది మంది ప్రజలు డ్రమ్స్ వాయిద్యాలతో జమ్మలమడుగు నియోజకవర్గం ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. తదనంతరం భూపేష్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలందరి భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ముందస్తు మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అమూల్యమైన ఓటు వేసి తనను జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరుతూ ఇంటింట ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు సుంకర నాగేశ్వరరావు, సంజీవరెడ్డి, కొట్టం సుబ్బయ్య, వీరాంజనేయులు, మిద్దె వెంకటరమణ, మునిస్వామి, మడూరు బాబాపీర్, ఓబులేసు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జనసేన కండ వేసినాడు, తెలుగుదేశం జెండా ఉన్నాడు అయ్యా. गवन
होते नाही ना का ताती मागलो तू मला काही नेलं पैसा होते नाही ना होते नाही ना का पैसा दो तू तोरा ఆ భాష అన్నారు డేస్ అయిపో గెలిపోయినా